హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1490కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో ఒప్పో రెనో 11 5G మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడపోయిన పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసి ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాను. పని ఈ వీడియో కూడా కామెంట్ చేసి లైక్ అయితే చేసేయండి. ఇప్పుడే బూస్ట్ మళ్ళీ ఈ వీడియో కూడా పెరుగుతుంది. ఎందుకంటే పొద్దున వీడియో పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇంకో వీడియో పెడితే తొందరగా రీచ్ అవ్వదు, నోటిఫికేషన్ కూడా వెళ్తుందో లేదో తెలియదు. సో మొదటి నుంచి చూస్తే మనకి ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా మనకి రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరిగినాయి కదా. సో ఇక్కడ ఒక సమస్య ఏముందండి, ప్రతిసారి ఎవరొకరికి ఏదో సమస్య ఫ్లిప్కార్ట్ నుండి రావడం కామనే. అమెజాన్ నుండి కూడా వస్తుంది అనుకోండి, కాకపోతే అది పర్సంటేజ్ రేషియో తక్కువ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే 13వ తారీఖున అజయ్ అనే వ్యక్తి iPhone 15 మొబైల్ని ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేశాడంట. 15వ తారీఖున ఈ మొబైల్ తన చేతికైతే అందినట్టుగా చెప్తున్నాడు. సో తను ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాని ప్రకారం చూస్తే తనకి వచ్చిన ఏదైతే మొబైల్ ఉందో iPhone 15 ఫేక్ బాక్స్లో యూజ్డ్ మొబైల్, అంటే బ్యాటరీ రీప్లేస్ చేసిన మొబైల్ని అయితే తనకు పంపించినట్టుగా తనైతే చెప్తున్నాడు అనమాట. దీని మీద అతను ఫ్లిప్కార్ట్తో కూడా అయితే మాట్లాడాడంట. సో ఫ్లిప్కార్ట్ కూడా మంచిగానే స్పందించిందంట. అంతా బాగానే ఉంది. లాస్ట్లో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ చెప్పింది ఏమిటి అంటే, ఫ్లిప్కార్ట్ పాలసీ ప్రకారం 7 days ఏమో రిటర్న్ ఏదో ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసరికి రీప్లేస్మెంట్ ఏమి ఉండవంట. సో అందువల్ల మీ ప్రాబ్లం ఏదైతే ఉందో బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి సో అక్కడ మీ సమస్యను తీర్చుకోమని చెప్పేసి ఫ్లిప్కార్ట్ చెప్పినట్టుగా సో తనైతే చెప్తున్నాడు. సో ఇదైతే మాత్రం చాలా అన్యాయం. ఎవరైనా సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ అమెజాన్లో కానీ ఏదైనా కామర్స్ నుంచి ఒక ప్రోడక్ట్ కొంటున్నాడు అంటే అది ఆ కామర్స్ మీద ఉన్న నమ్మకంతో అనమాట. అంతేగాని ఆ సేలర్ ఎవరనేది యువతల అమ్మేవాడికి వాడు ఎవడనేది తెలీదు, కొనేవాడికి ఆడు ఎవడనేది తెలియదు. వీళ్ళిద్దరికి మధ్యలో మీడియేటర్గా మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి కామర్స్లు అయితే పనిచేస్తుంటాయి. సో సమస్య ఎవరికి వచ్చినా, అది అమ్మేవారికి వచ్చినా లేకపోతే కొనేవారికి వచ్చినా సరే సో అది కామర్సే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి విషయంలో ఫ్లిప్కార్ట్ చేతులు ఎత్తేసి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళడం అనేది మాత్రం చాలా రాంగ్. ఈ సమస్య అనేది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలామంది కూడా ఇలాంటి సమస్యలను అయితే ఫేస్ చేశారు. సో iPhone 15 అంటే ఏమైనా తక్కువ ప్రైస్, చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. చాలామంది ఐఫోన్ అంటే యాపిల్ అంటే మోజు మీద చాలా డబ్బులు దాచుకొని కొనుక్కుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ముందుండి ఇంకా నమ్మకం కలిగించాలి, కానీ కామర్స్ మీద ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ కొనుగోలుదారుది ఏమైనా తప్పు ఉంటే సో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, చేసి ఎవరిది తప్పు అనేది చూసి దాని ప్రకారం వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సేలర్ని కాంటాక్ట్ అవ్వాలి. సో వాళ్ళని ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో సో తన దగ్గరికి వచ్చి తను కూడా అంటే ఎంక్వైరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతేగాని ఇలా చేతులు దులిపేసుకుంటే చాలా రాంగ్. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచే యాపిల్ ఐప్యాడ్ ఎయిర్, దీనికి సంబంధించిన ఒక డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఒక కొత్త సైజ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 12.9 inches మనకి డిస్ప్లే సైజ్తో ఐప్యాడ్ ఎయిర్ని అయితే యాపిల్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్యాడ్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఐప్యాడ్ ప్రో వేరియంట్లోనే 12.9 inches ఇప్పటి వరకు తీసుకొచ్చారు. నార్మల్ ఇలాంటి ఎయిర్లో కానీ మామూలు బేసిక్ ఐప్యాడ్స్లో కానీ ఎప్పుడు 12.9 inches అయితే తేలేదు. సో ఫస్ట్ టైం తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ డిజైన్ ప్రకారం చూస్తే టాప్ టు బాటమ్ మొత్తం 360 degreeలో ఈ ఐప్యాడ్ ఎలా ఉంటుందనే ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే టచ్ ఐడి మనకి టాప్లోనే ఉండబోతుంది, అంటే రెగ్యులర్గా ఎప్పుడు తీసుకొచ్చే టైప్లోనే పైనే ఉండబోతుంది. స్లిమ్ బాడీతో రాబోతుంది. M2 చిప్తో అయితే ఈ ఐప్యాడ్ ఎయిర్ రాబోతున్నట్టుగా సో ఇక్కడ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. కాబట్టి కెమెరా రైట్ సైడ్ చూస్తే సింగిల్ కెమెరా సెటప్, ఓల్డ్ కెమెరా సెటప్పే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 12 series మొబైల్స్ రేపైతే లాంచ్ కాబోతున్నాయి కదా. ఇప్పుడు మనకి OnePlus 12కి సంబంధించిన ప్రైజెస్ అలాగే ఆఫర్స్ అయితే బయటకు వచ్చినాయి. 12GB 256GB వేరియంట్ 64,999 రూపాయలు అయితే ఉండబోతుందంట. 16GB 512GB వేరియంట్ 69,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టబోతున్నారు. అంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన OnePlus 11తో కంపేర్ చేస్తే 8,000 రూపాయలు మీకు ప్రైస్ అయితే పెరుగుతుంది. లాస్ట్ టైం OnePlus 11 చూస్తే 56,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు, 8GB 128GB. కాకపోతే ఈసారి మనకి 12GB 256GB ఇస్తున్నారు. ఆ వారా 8,000 రూపాయలు అయితే ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఇక వీటిని సేల్కి వచ్చేసరికి జనవరి 30వ తారీఖు నుంచి అయితే సేల్కి తీసుకురాబోతున్నారంట. ఏవి అంటే OnePlus 12ని. ఇందులో మనకి బ్యాంక్ ఆఫరు, అంటే బ్యాంక్ డిస్కౌంట్ ఒక 2,000 రూపాయలు అయితే ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అది కూడా ఫస్ట్ కొనుగోలు చేసిన ఒక 1000 మందికి అయితే ఇది ఉంటుందని చెప్తున్నారు. ఇక అలాగే మనకి ప్రొటెక్షన్ ప్లాన్ విడిగా తీసుకుంటుంటారు కొంతమంది, దాని మీద ఒక 50% అయితే ఇస్తారంటున్నారు. అలాగే 3,000 రూపీస్ వరకు ఓచర్ అయితే ఇస్తారంట. ఇది దేనికి ఉపయోగపడుతుంది ఈ ఓచర్? ఎందుకంటే ఈ ఓచర్ రిడీమ్ చేసుకోవాలంటే మీరు OnePlus ప్యాడ్ అయితే కొనుగోలు చేయాలి. అంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకే ఇవ్వాలన్నమాట పేమెంట్ ఎదురు ఈ ఓచర్ తీసుకున్నామంటే. సో ఇవి మనకి OnePlus 12 సంబంధించిన ఆఫర్స్ అండ్ ప్రైజెస్. ఇంకా OnePlus 12R గురించి మాట్లాడుకుంటే దీన్ని ఫిబ్రవరి నెలలో అయితే సేల్కి తీసుకొస్తారంట.
అంటే లేట్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 12 ప్రో. సో ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. సో 12 ప్రో అండ్ 12 ప్రో ప్లస్ ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్నారుగా. 12 ప్రో ప్లస్లో మనకి తెలిసిందే 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందని. ఈ 12 ప్రోలో స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే డిఫరెన్స్ రెండిట్లోనూ. సో ఒక్క ప్రాసెసర్ ఒకటే డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. ఆల్మోస్ట్ చూడడానికి రెండు సేమ్ కెమెరా సెటప్స్తో సేమ్ డిజైన్తో అయితే రాబోతున్నాయి. అవే పెరిస్కోప్ లెన్స్ని అయితే వాడబోతున్నారు. 120x వరకు డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లోనూ ఐపీ రేటింగ్ కూడా ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇలాగ చాలా ఫీచర్స్ అయితే మనకి వీటిలో ఉండబోతున్నాయి. ఒక ప్రాసెసర్ ఒకటే చేంజ్. మరి ఈ ప్రాసెసర్ చేంజెస్ వల్ల మనకి ప్రైస్ డిఫరెన్స్ ఎంత పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ మొబైల్స్ ఆల్రెడీ లాంచ్ చేస్తారు అనుకోండి. ఇందులోనే మనకి మింట్ కలర్ అఫీషియల్గా అయితే వీళ్ళు ఇప్పుడు టీచ్ చేస్తున్నారు. అంటే మింట్ కలర్ వేరియంట్ అయితే జనవరి 25వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు గూగుల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో సో దీన్ని అయితే టీచ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బైనరీ సీక్వెన్స్తో వీళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని కనుక మనం డీకోడ్ చేసి చూస్తే ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫ్రెష్ డ్రాప్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక డ్రాప్ తీసుకొస్తారు. ఆ డ్రాప్లో వీళ్ళు ఈ మింట్ కలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షావమీ ప్యాడ్ 7 ప్రో. సో ఇది మనకి ఇప్పుడు 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఆల్రెడీ షావమీ ప్యాడ్ 6 మన ఇండియాలో లాంచ్ చేశారు. బిలో 30,000 అనుకుంటే ఇప్పుడు దాని ప్రైస్ అయితే ఉంది. ఈ ప్యాడ్లో మనకి ఈసారి తీసుకొచ్చే షావమీ ప్యాడ్ 7లో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చూడడానికి ఉంటుందంట. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అంటే ఈ ప్యాడ్ రాబోతున్నట్టుగా సో లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇది మనకి 10.1 ఇంచెస్ LCD స్క్రీన్తో 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో HyperOS 14తో రాబోతుంది. అంటే Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ రాబోతున్నాయి. అలాగే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో స్క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే మనకి మేబీ ఈ MWC ఈవెంట్లో ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా రేజర్ 40 అల్ట్రా ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇందులోనే 2024 ఈ మొబైల్కి సంబంధించిన రెండర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న 40 అల్ట్రా మన ఇండియాలో 80,000 అనుకుంటా ప్రైస్ ఉంది. 80,000 70,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. అదే మొబైల్లో మనకి 2024 అని మరో మోడల్ అయితే తీసుకురాబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్లో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంది అల్ట్రాలో. మరి ఇందులో ఏ ప్రాసెసర్ వాడతారో చూడాలి. మేబీ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ వాడతారేమో. సో ఈ మొబైల్ అయితే చూడడానికి సేమ్ అదే మోడల్లో ఉందన్నమాట. అదే పంచ్ హోల్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే, అలాగే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో ఇంచుమించు చూడడానికి రేజర్ 40 అల్ట్రా లాగే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ చాయిస్ ఇయర్బడ్స్ X5 వీటినైతే త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు మాధవ్ సేత్ అన్బాక్స్ చేసి అయితే టీచ్ చేస్తున్నాడు. ఇంకా అన్బాక్సింగ్ మీరే చేసుకోండి, ఇంకా మేమెందుకు, మాకు ఎలాగో పంపించారు కదా, ఎలాగో మీరే చేసేసుకోండి. సో తనైతే ఇప్పుడు దీన్ని అయితే టీచ్ చేస్తున్నాడు అనమాట. మాధవ్ సేత్ ట్విట్టర్ హ్యాండిల్ వచ్చేసరికి మనకి త్వరలో హానర్ X9B అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆ మొబైల్తో పాటు ఈ ఇయర్బడ్స్ని కూడా తీసుకొస్తారని అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ ఇయర్బడ్స్ని ఆల్రెడీ వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 23వ తారీఖున లాంచ్ చేశారు. వీటిని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. సో వీటి ప్రైస్ ఎంత లేదన్నా 4,000 రూపాయలు, అంటే 3,999 రూపాయలు పెడతారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ అని కూడా అనుకోవచ్చు. మనకి చైనాలో చూస్తే 3,000 రూపాయల లోపే అనుకుంటా వీటిని అయితే లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Watch 2. ఈ వాచ్ 2ని మనకి MWC 2024 ఫిబ్రవరి నెలలో అయితే జరగబోతుందిగా, అక్కడైతే లాంచ్ చేస్తారు నెక్స్ట్ మంత్ అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ వాచ్కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. మనకి ఈసారి ఈ వాచ్ కూడా మనకి సర్క్యులర్ డైరీతో అయితే వస్తుంది. 1.43 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో ఉంటుంది. స్నాప్డ్రాగన్ W5 జనరేషన్ 1 చిప్ సెట్ అయితే ఇందులో వాడబోతున్నారంట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన వాచ్లో OnePlus వాచ్లో RTOSని అయితే యూజ్ చేశారు. అంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేశారు, వేర్ ఓఎస్ అయితే కాదు. అప్పుడు కూడా చెప్పాను వీళ్ళు వేర్ ఓఎస్ తీసుకురాకుండా 15,000 రూపాయలు ఎందుకు దీని ప్రైస్ పెట్టారని. అయితే ఈసారి మాత్రం మనకి ఇందులో వేర్ ఓఎస్ ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మరి చూడాలి, మనకి నెక్స్ట్ మంతే కదా MWC ఈవెంట్. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుందంట. ఈ ఫీచర్ ఇప్పుడు ఇంకా బేటా యూజర్స్కి అయితే రోల్అవుట్ అయితే చేయలేదు, త్వరలో రోల్అవుట్ చేస్తారు. యాక్చువల్గా ఏమిటి ఈ ఫీచర్ అంటే మనకి యాపిల్లో ఎయిర్ డ్రాప్ అని ఒక ఫీచర్ ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్లో మనకి నియర్ బై అని చెప్పి ఫీచర్ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఫైల్స్ని అవతల వాళ్ళకి మనం షేర్ చేయడానికైతే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సో ఇదే ఫీచర్ని ఇప్పుడు వాట్సాప్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మరి ఎంత ఫైల్ సైజు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది అయితే తెలీదు. దీనికోసం ఇద్దరు వాట్సాప్ ఓపెన్ చేసుకొని ఒకరి దగ్గర నుంచి ఒకరు ఫైల్స్ అయితే పంపించుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసి ఇలా షేక్ చేయాలంట, చేయగానే మనకి కనెక్ట్ అవుతుంది ఇంకో వాట్సాప్తో. సో అప్పుడు ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇలాగే షేర్ ఇట్ అని చెప్పి ఇలాంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చింది లెనోవో అనుకుంటా, అది షేర్ ఇట్ హ్యాండిల్ చేసేది.
సో దాన్నైతే మన ఇండియాలో బ్యాన్ చేశారు. సో ఇప్పుడు అలాంటి ఫీచర్ని ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తుంది. వాట్సాప్ చెప్పేది ఏమిటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తోనే మేము ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నాం అని చెప్తున్నారు. పీపుల్ నియర్ బై అని చెప్పి దీనికైతే పేరు పెట్టినట్టుగా అర్థమవుతుంది. సో చూద్దాం ఈ ఫీచర్ మరి ఎంతమంది యూజ్ చేసుకుంటారనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.